వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనవింశः సర్గः. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. లక్ష్మణుని చేత ముక్కు చెవులు కోయబడినది. ఆ బాధతో భయపడుతూ పారిపోయి దండకారణ్యంలో ఉన్నటువంటి తన సోదరుడైన కరుణి దగ్గర తనను దండించినటువంటి వారు ఎవరోనే విషయాన్ని చెబుతూ, మరి కరుడు అనేక రకాలుగా అడిగాడు. స్పష్టంగా తెలియజేవమ్మా, నీవెవరో అతన్ని దండిద్దాము అన్నాడు. అలా కరుడు అడుగగా తనను ఈ విధంగా చేసినటువంటి విరూపకరణం చేసినటువంటి రామలక్ష్మణుల గురించి శూర్పణఖ చెబుతూ వారిని నిందించవలసింది పోయి వారిని తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ అని చెప్పి ఆమె కీర్తిస్తున్నట్లుగా వారి గురించి చెబుతూ ఉన్నది. దానికి కారణం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ప్రవచనంలో. ఆమె రామలక్ష్మణులను చూచినప్పుడు ఏ కామమోహమైతే కలిగినదో ఆ మోహం ఇంకా వీడలేదు. దానితోటి ఆ మోహంతో తనకు అపకారం చేసినప్పటికీ కూడా, తనను దండించినప్పటికీ కూడా వారిలో తాను చూచినటువంటి గుణం ఏదైతే ఉన్నదో, వారిని చూచినప్పుడు తనకు కలిగినటువంటి భావన ఏదైతే ఉన్నదో ఆ భావన స్థిరంగా ఉండడంతో వారి యొక్క లక్షణములను ఈ విధంగా చెప్పినది. చీరకృష్ణాజినాంబరౌ అని కూడా అన్నది చివరికి. సుకుమారమైనటువంటి వారు, నూతనమైన యవ్వనంలో ఉన్నటువంటి వారు, అందగాళ్ళు అని చెప్పి వారి వేషము కూడా నారచీరలు కట్టుకుని ఉన్నారు అని అన్నది. నారచీరలు కట్టుకుని ఉన్నారు అంటే అయ్యో ఏదో పేదవాళ్ళు అని అనుకుంటే పొరపాటు. నారచీరలు ధరించినప్పటికీ కూడా వారి యొక్క తేజస్సు ఏమాత్రము తగ్గలేదు, వారి యొక్క ఆ సౌందర్యము ఏమాత్రము తగ్గలేదు. ఆ విధంగా కిమివహి మధురాణం మండనం నాకృతీనాం అన్నట్లుగా సహజ సిద్ధమైనటువంటి సౌందర్య శోభ కలిగినటువంటి వారు ఎటువంటి వస్త్రం ధరించినా వారు చాలా అందంగానే గోచరిస్తారు. కాళిదాస్ అన్నట్లుగా యమధిక మనోజ్ఞ వల్కలేనాపి తన్వి అని శాకుంతలంలో అన్నట్లుగా వల్కలములను ధరించడం ద్వారా శకుంతల మరింత అందంగా కనిపిస్తున్నది అని చెప్పి అక్కడ వర్ణిస్తారు. అలాగే ఇక్కడ రామలక్ష్మణులు వీరు ఆ నారవస్త్రాలు ధరించడంతో వీరి అందం మరింత ఇనుమడించినట్లుగా ఎక్కువైనట్లుగా కనిపిస్తూ ఉన్నదన్నమాట. అటువంటి వారు ఆ రామలక్ష్మణులు నన్ను ఈ విధంగా దండించారు అని చెప్తున్నది. అయితే ఇందులో మరొక అర్థం కూడా మనకు పెద్దలు విశేషార్థాలను తెలియజేశారు. చాలా ప్రసిద్ధమైనటువంటి ఈ శ్లోకములు, తరుణౌ రూపసంపన్నవు ఈ శ్లోకాలు. మరి ఇక్కడ శూర్పణఖను అడుగుతాడు ఏమని, కోయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకారః అని. నిన్ను ఈ విధంగా దండించినటువంటి ఆ మహావీరులు ఎవరు, అసలు అంతటి ధైర్యం ఎవరికి ఉన్నది, ఎవరా బలవంతులు అన్నట్లుగా కరుడే ఒకంత భయపడుతున్నట్లుగా, అంటే ఆ భయం అనేది బయటకు తెలియకపోయినా ఇంత పని చేసినటువంటి ఘనులు ఎవరు అని అడిగినటువంటిది ఆయన మాటల్లో తెలుస్తున్నది. మరి అలాగా అడిగినటువంటి కరుణి యొక్క మనసులో ఉన్న భయం కొంత తగ్గించడానికే అన్నట్లుగా ఈ శ్లోకంలో అర్థం మరో రకంగా కూడా ఉన్నది. తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు అని అంటూ, అనయ్య నన్ను ఈ విధంగా దండించినటువంటి వారు ఎవరో గొప్పవాళ్ళు, ఎవరో ఘనులు పరాక్రమవంతులు అని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనుకోవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు తరుణవు, ఎవరో కుర్రవాళ్ళు.
కాబట్టి వారు నన్ను దండించారు కాబట్టి వారిని ఎదుర్కోగలనా లేనా అనే సంశయం నీకు అవసరం లేదు. ఎవరో కుర్రవాళ్ళు వాళ్ళు, పైగా యవ్వనే విషయైషిణాం అని చెప్పినట్లుగా యవ్వనంలో ఉన్నటువంటి కుర్రవాళ్ళకి ఏమున్నది? విషయముల మీద ఆసక్తి, స్త్రీల మీద ఆకర్షణ ఇవే ఉంటాయి. అటువంటి ఆకర్షణ విషయాసక్తి కలిగినటువంటి కుర్రవాళ్ళిద్దరు వాళ్ళని అసలు లెక్క చేయనక్కర్లేదు అన్నట్లుగా చెబుతున్నదన్నమాట. మరో ఉద్దేశ్యము, కుర్రవాళ్ళు అనడం అంటే నీవేమో ఇంతమంది సైన్యం కలిగినటువంటి, ఎన్నో మాయలు తెలిసినటువంటి, యుద్ధం చేయడంలో ఆరితేరినటువంటి వీరుడవు నీవు నన్ను దండించినటువంటి వాళ్ళు కుర్రవాళ్ళు, నీతో యుద్ధం చేయడానికి అర్హత లేనటువంటి వారంటే నీతో యుద్ధం చేసేంతటి యోధులు వాళ్ళు కాదు, ఎవరో కుర్రవాళ్ళు వాళ్ళు. కావున వాళ్ళని దండించడం అనేది నీకో పెద్ద పనేమీ కాదు. నీవు చక్కగా వారిని తప్పనిసరిగా దండించవచ్చును అని చెప్పి అంటున్నాడు. అంతేకాదు, రూపసంపన్నవు, కుర్రవాళ్ళైతే మాత్రం చాలా భయంకరంగా ఉండి కఠినంగా ఉండేటటువంటి వారేమో అన్ను అనుకుంటావేమో, అలాంటి వాళ్ళు కాదు. రూపసంపన్నవు కుర్రవాళ్ళు, అందులోనూ సౌందర్యంగా అందంగా ఉండేటటువంటి వారు. సహజంగా సౌమ్యంగా అందంగా ఉండేటటువంటి వారు కఠినమైనటువంటి పనులు చెయ్యలేరు అనేది లోకంలో ప్రతీతిగా ఉంటుంది కదండి. కావున వాళ్ళు కుర్రవాళ్ళు, అందులోనూ రూప సౌందర్యంతో అందంగా ఉండేటటువంటి వారు. కావున నిన్ను ఎదుర్కొనేంతటి ధైర్య సాహసాలు వారిలో ఎక్కడివి? సరే, యువకులు అందగాళ్ళు అయినప్పటికీ కూడా అందగాళ్ళలో పరాక్రమం ఉండదా? వాళ్ళు కఠినమైనటువంటి పనులు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరా అని అనుకుంటే వాళ్ళు కఠినమైనటువంటి వారు కాదు, సుకుమారవు, చేతితో ముట్టుకుంటేనే కందిపోయేంతటి సౌకుమార్యం కలిగినటువంటి వారు అన్నారు. అటువంటి వారు నిన్ను ఎదుర్కొని అసలు ఉండగలరా? నీకు ఎదురు నిలబడగలరా? లేదు కదా. కావున అటువంటి మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు. సరే, శరీరం మృదువుగా ఉంటే మాత్రం వాళ్ళ యొక్క బలం గట్టిగా ఉండవచ్చు కదా అని అంటే మహాబలవు అని అన్నది. మహాబలం అంటే ఎక్కువ బలం కలిగిన వాళ్ళు అని సాధారణంగా మనకు తెలిసేటటువంటి అర్థం. కానీ ఇక్కడ పదవిభాగం చేసేటప్పుడు కాస్త మహా అబలవు అని పదవిభాగం కనుక చేసినట్లయితే అబ్బో, అస్సలు ఏమాత్రము కూడా బలం లేనటువంటి వారు, అబలవు ఏమాత్రము బలం లేనటువంటి వారు అని చెప్పటం. పోనీ మహాబలం అనేది మహాబలం అనేది తీసుకున్నప్పటికీ కూడా కాస్త వెటకారంగా అంటూ ఉంటారు కదా, అబ్బో చాలా బలం కలిగిన వాళ్ళే అని చెప్పి. అలాగా మహాబలవు ఏమాత్రము బలము లేనటువంటి వారు అని చెప్పి పరిహసించే విధంగా చెబుతూ ఉన్నదన్నమాట. అంతేకాదు, ఇంకో అర్థం కూడా ఉన్నది ఇక్కడ. మహా అబల యయోహో తౌ మహాబలౌ, గొప్పదైనటువంటి సౌందర్యవతి అయినటువంటి అబల స్త్రీ సీతాదేవిని కలిగినటువంటి వారు. అంటే గొప్పదైన సౌందర్యవతి అయినటువంటి సీత అనే పేరు కలిగిన ఒక స్త్రీ వారితో ఉన్నది. కావున వారిని దండించడం మీకేమీ కష్టము కాదు. ఎందుకు అంటే స్త్రీతో ఉన్నప్పుడు, భార్యతో ఉన్నప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తే తమ భార్యకి ఏ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి యుద్ధం చేయకుండా తల వంచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కావున నీవు వారిని దండించడం చాలా సులువైనటువంటి పని అని అంటూ ఇక్కడ చూడండి, మహాబలం అనే చోట కూడా 3 రకాలైనటువంటి అర్థాలను చెప్పారు. అంతేకాదు, పుండరీక విశాలాక్షౌ, పుండరీకము అంటే తామరపువ్వు, తామరపూల వంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగిన వారని. ఇంతకుముందు చెప్పుకున్న అర్థంలో తెల్లనైనటువంటి అందమైనటువంటి కన్నులు కలిగిన వారు అని అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ మరో అర్థం చెబుతున్నారు. ఏమని అంటే, అన్నయ్య నన్ను దండించిన తర్వాత ఇక వారికి ఏ ఆపద వస్తుందోనన్న భయంతో ఆ ఇద్దరు కూడా కళ్ళు తేలేసి చూస్తూ ఉండిపోయారు. అలా కళ్ళు తేలేసి పెద్దవి చేసి చూస్తూ ఉండడంతో వాళ్ళు విశాలమైనటువంటి నేత్రములు కలిగిన వారిలాగా కనిపిస్తూ ఉన్నారు. కానీ అలా విశాలమైన నేత్రములు ఉండడానికి కారణం ఏమిటి అంటే, నన్ను దండించడం ద్వారా ఏ ఆపద ఏ ముప్పు సంభవిస్తుందో అని చెప్పి భయపడుతూ కళ్ళు తేలేసినటువంటి వారు వాళ్ళు అని చెప్పి అంటున్నది.
అంటూ, పోనీ యోధులు అనుకుందామా అంటే వాళ్ళేమి కవచములు ఇవేమి ధరించలేరు. వాళ్ళు యుద్ధానికి సిద్ధమైనటువంటి కవచాలు ఏవైతే ఉంటే ఆ కవచాలు ధరించలేవు. ఏం ధరించున్నారు? ఏమీ లేనటువంటి వారు ధరించేటటువంటి నారచీరలను ధరించారంటే ఏమిటి? వాళ్ళు చూడటానికి కాస్త అందంగా ధనుర్బాణాలు ధరించి ఉన్నటువంటి వారు పరాక్రమశాలులాగా కనిపిస్తున్నప్పటికీ కూడా కనీసం సరి అయినటువంటి బట్టలు కూడా లేకుండా అడవిలో దొరికేటటువంటి నారచీరలు కట్టుకుని వారు జీవిస్తూ ఉన్నారు. అల్పులు, ఏమాత్రము సంపద లేనటువంటి వారు, బలహీనులు వాళ్ళు. కావున వారిని నీవు దండించవచ్చును అని కరుణితోటి శూర్పణఖ చెబుతున్నది. అంటే ఇక్కడ కరుణులో ఉత్సాహాన్ని పెంచడం కోసము ఏ మూలనన్నా తనను దండించినటువంటి రామలక్ష్మణుల విషయంలో ఆయన యొక్క మనస్సులో, కరుడి మనస్సులో భయం ఏదైనా ఉన్నట్లయితే ఆ భయాన్ని పూర్తిగా తుడిచివేసి రాముడి మీదకి కరుణ్ణి యుద్ధానికి పంపించడం కోసము ఇక్కడ తరుణవు రూపసంపన్నవు సుకుమారు మహాబలవు అని అంటూ రామలక్ష్మణుల యొక్క లక్షణములను తక్కువ చేసి చెప్పడానికి కూడా ఈ విధంగా ఈ మాట తరుణం రూపసంపన్నం అని చెప్పిందని మనకు పెద్దలు చక్కగా వివరించారు. మరి ఇక్కడ మరొక అర్థం కూడా ఉన్నదన్నమాట. ఏమిటి అంటే తరుణవు రూపసంపన్నవు అని అంటే ఇంతకుముందు అర్థంలోనేమో ఒక అర్థంలో యవ్వనంలో ఉన్నవాళ్ళు అని అర్థం చెప్పుకున్నాం. రెండవ దానికేమో కుర్రవాళ్ళండి, సాధారణంగా తిరిగే కుర్రవాళ్ళు అనే అర్థం రెండోది చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు మూడో అర్థం రాముని యొక్క, రామలక్ష్మణుల యొక్క శౌర్య వీర్య పరాక్రమములను తెలియజేసేటటువంటి మూడో అర్థం మనం చెప్పుకోబోతున్నాం. తరుణవు అంటే అటు బాల్యావస్థ, ఏమీ తెలియనటువంటి బాల్యావస్థ కానీ, లేకపోతే అన్నీ తెలిసినా సరే ఏమీ చెయ్యలేనటువంటి వృద్ధావస్థ కానీ కాకుండా అన్నీ తెలిసినటువంటిది, ఏదైనా చేయడానికి సమర్థవంతమైనటువంటి దేహము కలిగిన తరుణవు, యువకులు, యవ్వనావస్థలో ఉన్నటువంటి వారు అని చెప్పి చెబుతున్నదనమాట. అంటే ఏమిటి? ఇక్కడ యుద్ధం చేయడానికి తగినటువంటి వయస్సు, ఆ వేడి అయినటువంటి రక్తము, వేగవంతమైనటువంటి రక్తము, ఉత్సాహము, ఓర్పు, నేర్పు అన్నీ కలిగినటువంటి యువకులు వాళ్ళు. వారితో యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. రూపసంపన్నవు, కేవలం యువకులే కాదు, ఆ రూపము కూడా ఎంతో అంటే క్షాత్రధర్మంలాగా గోచరిస్తున్నది అన్నట్టు. అంటే క్షత్రియ ధర్మమే ఒక రూపాన్ని ధరించినట్లయితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి వారు అని చెప్పి, సింహోరస్కం మహాబాహుం అని చెప్పినట్లుగా సింహం వంటి ఉరస్సు కలిగినటువంటి వాడు, గొప్ప బాహువులు కలిగినటువంటి వారు. అలాగే మనకు రఘువంశంలో కూడా చెబుతారు కదా, వ్యూఢో రస్కో వృషస్కంధ సారప్రాంశుర్ మహాభుజ ఆత్మకర్మ క్షమం దేహం క్షాత్రోధర్మ ఇవాపరహ అని చెప్పినట్లుగా విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు, మద్ది చెట్టు వలె ఎత్తైనటువంటి వాడు, అదేవిధంగా భుజబలంగా కలిగినటువంటి వాడు, క్షత్రియ ధర్మము తనను భరించడానికి యోగ్యమైనటువంటి దేహాన్ని తాను ధరించినట్లుగా ఉన్నటువంటి వారు అని చెప్పి రఘువంశంలో వర్ణిస్తూ చెబుతారు. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఆయన యొక్క రూపము, ఆ నడవడిక అవన్నీ కూడా సింహములాగా చాలా వేగంగాను చాలా గంభీరంగాను ఉన్నాయి. గొప్పదైనటువంటి బాహువులు కలిగిన వారు. అంతేకాదు రూపసంపన్నం అంటే యుద్ధానికి వెళ్ళినా యుద్ధానికి వెళ్ళకపోయినా ఎప్పుడు రామలక్ష్మణుల్ని చూచినా సరే భయం కలిగేంతటి పరాక్రమశాలులు, వీరితో యుద్ధం చేస్తే గెలవలేమో అని చెప్పి ఎవరికైనా అనిపించేంతటి బాహుబల సంపన్నులు వారు. అటువంటి రూపం కలిగినటువంటి వారు. కావున రూపసంపన్నవు, దర్శనమాత్రము చేతననే ఆ వారి యొక్క బలము తెలిసేంతగా స్ఫురద్రూపులు, అటువంటి దివ్యమంగళమైనటువంటి ఆ స్వరూపం కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు సుకుమారవు అని అన్నది. సుకుమారం అంటే సుకుమారంగానే ఏ పనైనా చేసేటటువంటి వారు. అంటే చాలా అవలీలగా ఏ పనైనా సరే సాధించగలిగినటువంటి వారు, అవలీలగా ఎంతమందినైనా సరే ఎదుర్కొనగలిగినటువంటి వారు అని అర్థం. అంటే ఎంతో కష్టపడి చెమటోడ్చి కష్టపడి చెల్లాచెదిరిపోయి కాదు, సో ఏ పని చేసినా అవలీలగా వాళ్ళు నెరవేర్చేస్తారు అని చెప్పి. అందుకనే మనకు మాఘకావ్యంలో
నరసింహావతారాన్ని వర్ణిస్తూ సటాచ్చటా భిన్నఘనేన బిభ్రత నృసింహసైంహి మతనుంతనుంత్వయ సముగ్ధకాంత స్తనసంగ భంగురై ఉరోవిదారం ప్రతిచస్కరే నఖై అని చెప్పి కృష్ణ పరమాత్మతోటి నారద మహర్షి అంటూ, పరమాత్మ నువ్వు ఆ రాక్షసుని వధించావు, ఈ రాక్షసుని వధించావు అని చెప్పి నిన్నేదో పొగుడుతూ ఉంటారు, కానీ అవేమైనా నువ్వు కష్టపడి శ్రమపడి ఇబ్బంది పడుతూ చేసావా? లేదు, చాలా సున్నితంగాను చాలా అవలీలగా చేసేసావు. ఎంత అవలీలగా చేశావు అంటే, నీవు నీ గోళ్లతోటి హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలం చీల్చేశావు అని గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ. కానీ నీ గోళ్ళు ఎంతటి సున్నితమైనవో తెలుసా? పరమ సున్నితమైనటువంటి లక్ష్మీదేవిని తాకితేనే కందిపోయేంతటి సుకుమారమైనటువంటి నీ గోళ్లతోటి ఆ హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలమును అవలీలగా చీల్చేశావు. అది అందరూ గొప్పగా పొగుడుతున్నారు, కానీ అదేం పెద్ద ఘనకార్యము కాదు, అది నీవు చేయలేనటువంటి పని కానే కాదు, నువ్వు చాలా అవలీలగా చేసేసావు అని చెప్పి అంటారు అక్కడ. అంటే పరమాత్మకు ఏది కూడా అసాధ్యము లేదు, ఏది కష్టసాధ్యము కాదు. ఆయన తన లీలలను చూపిస్తూ ఆయా కార్యములను ఆయా విధములుగా చేస్తాడు, కానీ ఏ పనైనా సరే పరమాత్మకు చాలా సులువైనటువంటిది, అవలీలగా చేయగలిగినటువంటిదే. కావున ఇక్కడ ఏమంటుంది, సుకుమారవు అవలీలగా శ్రమ లేకుండా ఆయాసం లేకుండా సరే ఎవరినైనా ఎదుర్కొనగలరు, ఎంతమందితోనైనా సరే యుద్ధం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు, మహాబలవు గొప్ప బలము కలిగినటువంటి వారు. శారీరకమైనటువంటి బలమే కాదు, ఇక్కడ శారీరకమైనటువంటి బలము, మనోబలము, ఉపాయ బలము. అంటే ఇక్కడ చూడండి, మనోబలము, బాహుబలము, ఉపాయ బలము అని చెప్పి 3 రకాలైనటువంటి బలములు ఉండాలన్నమాట. మనోబలము అంటే ధైర్యము కలిగి ఉండటము, ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండటం. బాహుబలము అంటే దానికి తగిన విధంగా శారీరకమైనటువంటి బలాన్ని కలిగి ఉండటం. మరి ఉపాయ బలము అంటే బుద్ధి బలం అంటుంటాం కదా, ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఎక్కడ బలాన్ని చూపించాలి, ఎక్కడ చాకచక్యాన్ని నైపుణ్యాన్ని చూపించాలి అని తెలిసినటువంటి వారు, అది బుద్ధిబలం అంటారు. ఈ విధంగా బాహుబలము, మనోబలము, బుద్ధిబలము ఈ 3 కూడా పూర్తిగా కలిగినటువంటి వారు. అందుకని మహాబలవు గొప్ప బల సంపన్నులు అని చెప్పి ఇంకో మాట అంటున్నది, పుండరీక విశాలాక్షవు. శత్రువులను కానీ మరి ఎవరినైనా కానీ రాక్షసులను కానీ ఎవరిని చూచినప్పటికీ కూడా ఏమాత్రము బెరుకు భయము లేకుండా తమ చూపులలో అటువంటి భయం అనేది లేనటువంటి వారు, దానితోటి వారి యొక్క చూపులు ఎప్పుడూ కూడా వారి యొక్క కన్నులు తెల్లగానే ఉంటాయి తప్ప అటు తమో గుణంతోటో రజోగుణంతోటో ఎరుపెక్కి ఉండేటటువంటివి కాదు. కావున వారు పుండరీకము అంటే తెల్లనైనటువంటి విశాలమైనటువంటి నేత్రములతోటి వారు ధైర్యవంతులు. అంటే శత్రువులను చూచినప్పటికీ కూడా ఏమాత్రమో కలత చెందకుండా ఉండేటటువంటి వారు. మరి ఈ విధంగా ఉన్నారు. అయినప్పటికీ ఎమరపాటుగా ఉండేవాళ్ళేమో అనుకుంటే అది కూడా పొరపాటే. చీరకృష్ణాజినాంబరౌ అని అన్నారు. ఇక్కడ ఏదైనా ఒక పనిని అనుకున్నప్పుడు నడుంగట్టటము అని అంటారు. అంటే తాము ధరించినటువంటి వస్త్రములను మరింత గట్టిగా బిగించుకోవడం అన్నమాట. అంతే కదండి. ఇప్పుడు పొలంలో పనిచేయడానికి వెళ్ళారనుకోండి, వెంటనే పంచెని మడిచి వాటిని ఆ విధంగా దూపారంటే ఇక పనికి ఉద్యుక్తులైనట్టు అని అర్థం అన్నమాట, ఆ పొలం పనులకి వాటికి. అదేవిధంగా ఇక్కడ చీరకృష్ణాజినాంబరు నారవస్త్రములను గట్టిగా కట్టుకొని ఉన్నారు అంటే సావధానంగా ఉంటూ తమ దగ్గరకు వచ్చినటువంటి వారిని, తమకు అపకారం చేసేటటువంటి వారిని, అంటే తమ దగ్గరకు వచ్చి తమ వారికి అపకారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని వధించడానికి నడుంగట్టినటువంటి వారు, వారిని వధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు, యుద్ధ సన్నద్ధులైనటువంటి వారు ఆ రామలక్ష్మణులు. తస్మాత్ జాగ్రత్త. కావున వారితోటి యుద్ధం చెయ్యాలి అంటే అలాటప్పాగా ఎమరపాటుగా యుద్ధం చేస్తే కాదు, చాలా జాగరూకతతోటి వారితో యుద్ధం చేయాలి. కావున నీవు సిద్ధపడు అని చెప్పి శూర్పణఖ కర్ణుతోటి చెబుతున్నట్లుగా ఈ విధంగా అంటున్నదన్నమాట. ఇలాగా
తరుణం రూపసంపన్నం అనే దానికి 3 అర్థాలు మనకు పెద్దలు తెలియజేశారు. అంతేకాదు ఇక్కడ పుండరీక విశాలాక్షం అన్నప్పుడు పుండరీకాక్షుడు అంటే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆ నారాయణుడే ఈ విధంగా అవతరించినటువంటి వాడు అనే విషయం తెలుస్తుందన్నమాట. అలాగే తర్వాత శ్లోకంలో మనకు ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ అని అంటున్నది. ఏదో కందమూలములను పళ్ళు తింటూ జీవించేటటువంటి వారు, దాంతో ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు, అలాగే తాపస వృత్తిని అవలంబించినటువంటి వారు, ధర్మచారిణవు ధర్మం ఆచరించడం యందే శ్రద్ధ కలిగినటువంటి వారు. అటువంటి వారు ఎవరు అంటే దశరథస్య పుత్రవు, దశరథుని యొక్క కుమారులైనటువంటి భ్రాతరవు రామలక్ష్మణవు, అన్నదమ్ములు రామలక్ష్మణులు ఇద్దరు ఉన్నారు. వారే ఈ విధంగా నన్ను దండించారు అని చెబుతున్నది అన్నమాట. అయితే ఇందులో మరో అర్థం కూడా ఏమిటి అంటే, నీవు నరమాంసములను అన్నింటినీ కూడా తిని బాగా బలంగా బలిసినటువంటి వాడివి, వాళ్ళ కందమూలములు పళ్ళు తింటూ ఏమాత్రం బలం లేనటువంటి వారు, కావున వారిని నీవు జయించవచ్చును. దాంతో నీవు ఏదైనా ఎవరైనా చిన్న అపకారం చేస్తే చాలు వెంటనే విరుచుకుపడేటటువంటి కోపము కలిగినటువంటి వాడివి, వాళ్ళ ఎవరు ఎన్నన్నప్పటికీ కూడా ఏమీ చేయకుండా కూర్చునేటువంటి దాంతో ఇంద్రియ నిగ్రహంతో ఆ విధంగా ఉండేటటువంటి వారు. నీవు కనపడినటువంటి వారిని ఎవరైనా దండించగలవు, కానీ తమ మీదకొచ్చినా సరే దండించినటువంటి వారు వాళ్ళు తాపస వృత్తిని ఆచరించేవాళ్ళు. కోపం వస్తే తమ తపస్సు భంగమైపోతుందేమో అని చెప్పి వచ్చేటటువంటి కోపాన్ని కూడా అణుచుకుని కోపం రాకుండా కూర్చునేవాళ్ళు వాళ్ళు. కావున నీవు వాళ్ళని దండించవచ్చును. అంతేకాదు ధర్మచారిణవు అని అన్నారు. ఒకటి ధర్మచారిణవు అని అంటే ధర్మము యందు ఆసక్తి కలిగిన వారు, కావున ఏదైనా చెయ్యాలి అంటే చెయ్యొచ్చా చేయకూడదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనేది ఒక అర్థమైతే, ధర్మశబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. పుణ్యము అని, యముడు అని, న్యాయము అని, స్వభావము అని చెప్పి ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. కావున ధర్మాచరణే స్వభావంగా కలిగినటువంటి వారు అనేది ఒక అర్థమైతే, ధర్మచారణం ఇలా నన్ను దండించడం ద్వారా నాకు యముడిలాగా కనిపించినటువంటి వారు, మృత్యువులాగా కనిపించినటువంటి వారు, కావున వారిని నీవు విడిచిపెట్టవద్దు అని అంటూ, మరి ఎవరు వారు అని అంటే దశరథస్య పుత్రౌ, దశరథుని యొక్క కుమారులైనటువంటి రామలక్ష్మణుడు అని చెప్పి అంటున్నది. ఈ విధంగా శూర్పణఖ రామలక్ష్మణుడు తనను దండించినటువంటి విషయాన్ని తన సోదరుడైనటువంటి కరుణు వద్ద ఇన్ని అర్థాలు వచ్చే విధంగా చెప్పినది. దాంతో ఆ కరుణికి చాలా కోపం కలిగింది. మరి ఆ క్రోధంతో ఉన్నటువంటి కరుడు ఏ విధంగా రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళాడు, ఆ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 19 సర్గే శ్లోకద్వయం. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.